ఓకే. మీరు అనుకున్నట్టుగా అయితే మొత్తానికి మళ్ళొకసారి ఈ కుమ్రవెల్లి రైల్వే స్టేషన్‌కి అయితే ఈరోజు తీసుకెళ్తాను మిమ్మల్ని. మొత్తానికి బిల్డింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయింది. చూపిస్తా. ఇంతకుముందుకి ఈ అండర్ పాస్ చూపెట్టలేదు. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత చూపెట్టినా కానీ ఈ అండర్ పాస్ కింద నుంచి చూపెట్టలేదు మీకు. చూడడానికి కూడా ఇది మంచిగా అనిపిస్తుంది లొకేషన్. దీని తర్వాతనే ఇక్కడ నుంచి కొంచెం లెఫ్ట్ సైడ్ ఇప్పుడు కుమ్రవెల్లి స్ట్రైట్కి వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఈ రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి మనం. ఓకే, ఇది మనకి ఇంతకుముందుకి ఈ సిమెంట్ రోడ్ వేయలేదు, ఇప్పుడైతే సిమెంట్ రోడ్ వేసారు. డైరెక్ట్ స్టేషన్ వరకు వేసినట్టున్నారు ఇది. ఓకే, స్టేషన్ వరకు సిమెంట్ రోడ్ కంప్లీట్ అయిపోయింది. అబ్బా, మనకు పోస్ట్ చేయట్లేదు కదా. షెట్ ట్రై అయితే చేద్దాం మ్యాక్సిమం. కొన్ని బండ్లు పోయినట్టుగానే అయితే ఉన్నాయి. ప్లాట్ఫామ్ వరకు సెట్ చేసినట్టుంది. మన కోసం చేసి కూడా తప్పుకుంటున్నట్టుంది. రోడ్ అయితే మంచిగా నీట్గా. ఇంతకుముందు మొత్తం మట్టి రోడ్ కింద మీద అన్నీ బొక్కలే అన్నట్టు ఉన్నాయి. కరెక్ట్గా ఉంది నీట్గా. ఇటు లెఫ్ట్ సైడ్ నుంచి కూడా మనకి కిందికి అటు వాళ్ళ పొలాల దగ్గరికి వెళ్ళిపోవడానికి కూడా ఈ లెఫ్ట్ సైడ్ రోడ్ వేసినట్టు చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ పార్క్ చూస్తుంది కదా, ప్లాట్ఫామ్ బాగాలేదు. ప్రస్తుతానికి చాలా బాగుంది. వీటికి వస్తుంటే మంచిగా అనిపిస్తుంది. ఏ స్టేషన్కి అట్లా లేదు, ఇట్లా నీట్గా ఉంది. వర్క్ కూడా అయితే ఈ లెఫ్ట్ సైడ్ అయితే మంచిగా వాల్ అయితే కనిపిస్తుంది. ఇంతకుముందు మన స్టేషన్కి ముందు నుంచి వచ్చినా కానీ మనకు అంత వ్యూ కరెక్ట్గా కనిపించలేదు, కానీ ఇప్పుడు బాగా కనిపిస్తుంది. డైరెక్ట్ స్టేషన్ ముందుకి అపోజిట్లో లెఫ్ట్ సైడ్. ఓకే, మొత్తానికైతే కుమ్రవెల్లి రైల్వే స్టేషన్ ముందు మాత్రం చాలా బాగుంది, పెద్దగా ఉంది. మన ఏంది ఇది దుద్దేడ ఉంది కదా, దుద్దేడ స్టేషన్ కంటే చాలా పెద్దగా ఉంది, నీట్గా కనిపిస్తుంది. ఇప్పటికైతే వర్క్ అయిపోయిన తర్వాత బిల్డింగ్ వర్క్ చూడవచ్చు మీరు. ఇక్కడ ఇది పార్కింగ్ ఏరియా, పార్కింగ్ అంతే, జస్ట్ ఇంతవరకు సైడ్ పెట్టేస్తారు. ఇటు కూడా దీని బౌండరీ గేట్ పెట్టేసారు. ఓకేనా, ఇది చెట్లకు అనుకుంటా మన సిద్దిపేట స్టేషన్ ముందు ఉంది కదా, సేమ్ తాగాలి. ఒకసారి ముందు వ్యూ చూడండి ఎంత బాగా చేస్తారో. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఒకసారి ఫ్రంట్ చూడండి. పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది. ఇది ఇక్కడ వరకు బాగుంటుంది ఈ వాల్. ఓకేనా, ఓకే. ఇంతకుముందు అన్న వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు ఒకప్పుడు, మన స్టార్టింగ్లో వచ్చినప్పుడు అన్న, మరి ఇప్పుడు ఎవరు లేనట్టు కొత్తగానే కనిపిస్తుంది. ఒకసారి అయితే లోపలికి అయితే వెళ్దాం. నిజంగా లోపలికి వెళ్ళిన తర్వాత మాత్రం స్పేస్ మాకు చాలా పెద్దగా ఉంది, అనుకున్న దానికంటే చాలా పెద్దగా ఉంది. చూడవచ్చు మీరు. ఈ లెఫ్ట్ సైడ్ కన్నా లేకపోతే లెఫ్ట్ సైడ్ ఇది కౌంటర్, మేబీ ఇదే కౌంటర్ ఇస్తుండొచ్చు. ఒకసారి చూడండి మొత్తం ఇటు నుంచి అక్కడ వరకు ఎట్లా ఎంత పెద్దగా ఉందో స్టేషన్. ఓకే, ఇక్కడ నుంచి మళ్ళీ నా మైక్ వాయిస్ పోయింది. ఇది ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత మాత్రం చాలా బాగా కనిపిస్తుంది. లోపల స్పేస్ కూడా చాలా పెద్దగా ఉంది. ఉన్న రైల్వే స్టేషన్లో అంటే చిన్న విలేజ్ రైల్వే స్టేషన్లల్లో ఈ కుమరవెల్లి రైల్వే స్టేషన్ చాలా బాగుంది. ఇక్కడ నుంచి మనం స్టేషన్ మన ప్లాట్ఫామ్ లోపలికి వెళ్తుంటే మాత్రం వ్యూ చాలా బాగుంది. ఇటు నుంచి మనకి వన్ ప్లేస్ హోటల్, అదే వన్ హోటల్, అది తర్వాత చెట్లు చాలా బాగుంది. మనకి ప్లాట్ఫామ్ కూడా చూడవచ్చు మీరు. ప్లాట్ఫామ్ వర్క్ అవుతుంది కింది సైడ్, అదేదో బెడ్ పోస్తున్నట్టున్నారు. ఇవి వచ్చి చైర్స్, ఇక్కడ కుర్చీలాగా వేసారు ఇక్కడ. తర్వాత అయితే ఇక్కడ ఉన్న అన్న వాళ్ళు ఏమంటారంటే ఎంత లేదన్నా ఒక్కొక్క 1 వీక్లో ఈ వర్క్ కంప్లీట్ అయిపోతుంది అన్న అని చెప్పేసి అంటుండ్రు. వాళ్ళ వాయిస్ మొత్తం కట్ అయిపోయింది, నా స్పీకర్ మళ్ళీ పని చేయలేదు నాది. ఓకేనా, ఇక్కడ నుంచి ఒకసారి మళ్ళా వ్యూ చూద్దాం. ఒకసారి ముందుకెళ్ళి స్టేషన్ ఎట్లుందని చెప్పి
సరే కొంచెం ట్రాక్ దిగిన తర్వాత పట్టాలు దిగి అటు సైడ్ వెళ్ళి చూపిస్తాను మీకు ఒకసారి. ఓకే, మొత్తానికైతే ఒక నెక్స్ట్ మంత్ అంటే January 5th వరకు కంప్లీట్ కావాలని చెప్పి వీళ్ళకి చెప్పారంట. అంటే ఏం లేదు, ఎంత లేదన్నా ఇంకొక వారం 10 రోజులే ఉంది వర్క్. చూస్తుంటే కంప్లీట్ అయిపోద్ది, ఈజీగా కంప్లీట్ అయిపోద్ది 1 వీక్ వరకు. తర్వాత ఓపెనింగ్ ఎప్పుడో ఇక మనకంత ఇన్ఫర్మేషన్ ఏం లేదు. సరిపోతే మనకు అంతవరకు ఇచ్చింది సరిపోతుంది. ఇప్పటివరకు అయితే ఇటు హైదరాబాద్ నుంచి కానీ, సిద్దిపేట నుంచి కానీ, తర్వాత కరీంనగర్ నుంచి వచ్చే వాళ్ళకి ఎక్కువ ఇక్కడ కొమ్రవెల్లి దేవస్థానానికి వచ్చే వాళ్ళకి మాత్రం చాలా ప్లస్ పాయింట్. మీకు ఫస్ట్ వీడియోలు చెప్పినా ఇప్పుడు కూడా ఇది చెప్పడం తప్పదు కదా, ఎప్పటికప్పుడు చెప్తున్నాను. ఎందుకంటే స్టేషన్ వచ్చిందంటే ఖచ్చితంగా హ్యాపీగానే ఉంటుంది అందరికీ. ఈడికి వచ్చినంటే ఈజీగా ఈడ దిగేసి డైరెక్ట్ ఇక్కడ కనిపించేది కొమ్రవెల్లి, అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఓకేనా, ఒకసారి ఇది ప్లాట్ఫామ్. ఇది ఇంకా దీనిపైన కూడా ఇంకా వర్క్ అవుతున్నట్టుంది. మనకి బండలు గిన అవన్నీ వేస్తారు కదా, దీన్ని ఏమంటారు, బెడ్ గిన పోసి. ఓకేనా, ఇది ప్లాట్ఫామ్ ఏరియా. ఇది వచ్చే ట్రాక్, ట్రాక్ ఒకసారి చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. కానీ మనం అనుకునే అన్ని స్టేషన్ల కంటే ఇప్పుడున్న సిద్దిపేట నుంచి మనకి ఇక్కడ వరకు మన మనోహరాబాద్ దాకా, సిద్దిపేట నుంచి మనోహరాబాద్ వరకు దాదాపు ప్రతి ఒక్క అంటే మెయిన్ విలేజెస్లో స్టేషన్స్ ఉన్నాయి. కానీ ఏ స్టేషన్లో ఇంత మంచిగా స్పేస్గా ఇంత పెద్దగా మాత్రం లేదు. ఈ కొమరవెల్లి ఒక్కటే చాలా పెద్దగా ఉంది. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇంకా నీట్గా కనిపిస్తుంది. ముందు కూడా మంచిగా ఉంది, చెట్లు కానీ అవన్నీ పెట్టిన తర్వాత ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. మన సిద్దిపేట ఎట్లా ఉందో సేమ్ దానిలాగానే ఉంది, కాకపోతే చిన్నది, 1 సింగిల్ ఫ్లోర్ అంతే. ఓకేనా, ఒకసారి ఫ్రంట్ వ్యూ చూద్దాం. లాస్ట్ ఫ్రంట్ వ్యూ చూసుకున్న తర్వాత మన వీడియో కంప్లీట్ చేసుకుందాం. ఓకేనా, ప్రతి ఒక్కరు అడుగుతున్నారు కదా ఎక్కడ వరకు వచ్చింది ఎక్కడ వరకు వచ్చిందని చెప్పేసి. ఇది ప్రజెంట్గానైతే బిల్డింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఏమన్నా ఒక 1 వీక్ అయితే లోపల కూడా కంప్లీట్ అయిపోద్ది అంట. అవి వేసుకొని బండలు వేసుకుంటా అంటే పెయింట్ వేసుకుంటారు, తర్వాత ఓపెనింగ్ చేస్తారు. ఏ రోజు ఆ ఓపెనింగ్ కూడా. ఓకేనా, ఇక వస్తే మినిమం ఒకవేళ వస్తే మాత్రం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పెయింటింగ్ అంతా ఈ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి థర్డ్ వీడియో అంటే థర్డ్ పార్ట్ ఈ కొమరవెల్లి మొత్తం పెయింట్ అంతా అయిపోయిన తర్వాత చూపించే ప్రయత్నం చేస్తా. లేదు అంటే ఇదే లాస్ట్ అవుతుండొచ్చు మేబీ. ఒక మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాను, ఎందుకంటే ఈ వీడియోస్కి చాలా నాకు టైం ఉండలేదు. అటు స్కూల్ ఇటు పని అన్నట్టుగా అయిపోతుంది. చాలామంది అడుగుతున్నారు ఎంతవరకు వచ్చింది ఒకసారి చూపెట్టని చెప్పేసి. ఓకేనా, ప్రజెంట్గా అయితే ఇది వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సిద్దిపేట నుంచి సిరిసిల్ల కూడా ఆ ట్రాక్ వరకు కూడా ఒకసారి చూపిస్తా. అటు కూడా ఒకసారి వెళ్ళి కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు దాదాపు 2-3 months అవుతుంది. ఆ గ్యాప్లో మరి ఎంతవరకు అయిందో కూడా చూపిస్తా. ఓకేనా, నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. కీప్ స్మైలింగ్. బై. ఓకే, వేములవాడ కొమరవెల్లి రైల్వే స్టేషన్ ఇప్పటివరకు ఫ్రంట్ వ్యూ చూపెట్టలేదు. ఒకసారి చూడండి, అక్కడ వరకు ప్లాట్ఫామ్ ఏరియా, అదంతా ప్లాట్ఫామ్ వాల్ వచ్చి ఫ్రంట్. ఇంత లాంగ్లో నుంచి తీసినా కూడా ఈ ఫ్రేమ్లో సెట్ అయితే లేదు. ఈ రైల్వే స్టేషన్ పెద్దగానే కనిపిస్తుంది మనకి, చాలా పెద్దగానే ఉంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ రైట్ చూసుకుంటే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మీకు కనిపిస్తుంది. చాలా అంటే చాలా పెద్దగా కనిపిస్తుంది. అంటే ఇక్కడికి వస్తేనే తప్ప కనిపించేది, వీడియోలో కొంచెం మీకు చిన్నగా అనిపిస్తుండొచ్చు, కానీ స్పేస్ మాత్రం చాలా పెద్దగా ఉంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందంటే అంతవరకు ఉంది. కానీ రైల్వే స్టేషన్లు అన్నింటికంటే బెస్ట్ రైల్వే స్టేషన్ అంటే ఈ కొమరవెల్లి రైల్వే స్టేషన్. అంటే సిద్దిపేటది కాదు, విలేజ్లలో వచ్చేసరికి. ఎందుకంటే ఇక్కడ చాలామంది విజిట్ అవుతారు, ఇక్కడే దిగి మెయిన్ దేవస్థానం కాబట్టి చూసే వాళ్ళకైనా తర్వాత చాలా అంటే చాలా బాగా ప్యాసింజర్లకు మాత్రం అనుకూలంగా పెట్టారు. ఓకే, ఇంతటితో అయితే వీడియో ముగించేసుకున్నాం. నా టైమింగ్ ఏందో కానీ ఎప్పుడు వచ్చినా ఛార్జింగ్ ఉండదు ఫోన్లో. ఇప్పుడు మాత్రం 3% మీద ఆగిపోయింది వీడియో, ఎప్పుడు స్విచ్ ఆఫ్ అయ్యేది తెలియదు. ఓకేనా, థ్యాంక్ యూ. మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ అయితే ఖచ్చితంగా కలుసుకుందాం. వీడియో అయితే వస్తుంది, వెయిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. కీప్ స్మైలింగ్. బాయ్.